మా సుధీర్ వస్తాను ఇంకా రాలేదే నీడు. అరే ఇచ్చారు లవ్ లెటర్. సూపర్ రా, హ్యాపీ రా. ఇమీడియట్ లేపుకెళ్ళిపోతారా? ఎవడరా మా అమ్మాయికి లవ్ లెటర్ రాసింది? ఎందుకు కొడతారు సార్? మా అమ్మాయికి ఎవరు లవ్ లెటర్ రాశారు? మీ అమ్మాయికి కొట్టరా సార్ లవ్ లెటర్? మీ ఆవిడికి రాసా. ఆ లావుడికి రాయడం ఏంట్రా? అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైడ్. ఒకసారి చూసాను ఇంకా నాదే అంతే ఫిక్స్. నేను ఒరే లావుడి కదరా? అయితే మాత్రం ఏంటరా, ఇప్పుడు దాకా జీవితంలో ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. ఫస్ట్ టైం చూసా, నచ్చింది, లవ్ చేసా. వీడి పేరేంటి? సుధీర్ అండి. కుక్కను పెట్టచ్చుగా. మీ ఆవిడ చేయండి సార్ ప్లీజ్. ఎలా ఉంటావా? ఏంట్రా ఎందాలని చూస్తాను సరే అందుకోరా. సూపర్ వచ్చింది స్కిట్. స్కిట్ అయిపోయిందా? లేదు 10/20 సరే. స్కిట్ ఓవర్. బాగుందిగా. చెత్తలా ఉంది. అసలు ఏంటి మీరు పెద్ద తోపులు అనుకుంటున్నారా? సూపర్ వచ్చిందమ్మా. ప్రతిసారి ఇచ్చేకి నువ్వు అడుగు. కామెంట్స్ అడుగు ఫస్ట్. ఓకే నాగబాబు సార్ ఎలా అనిపించింది స్కిట్? ప్రాబ్లం ఏంటి మీకు? కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరిగింది కదా నాగబాబు సార్? మీకు పొగరు, అహంకారం, ఈగో ఎన్ని తెగొచ్చేసినాయి. ఏంటి ఆటో పంచులు? నేను మోకే రోజు పోనీ ఆవిడ బాగుంది. అర్థం కాంది మీకు స్టోరీ గానీ కొత్త కాన్సెప్ట్లు గానీ ఏం దొరకవా? ఎంతసేపు ఆయన లవ్ లెటర్ ఇవ్వటం, కూతురికి ఇవ్వటం, లేదా అమ్మకి ఇవ్వటం, ఇదేనా? చిరాకేస్తుంది తెలుసా? ఎంత చిరాకేస్తుంది దీంట్లో. ప్రతి దాంట్లో అదొక డైలాగ్ పెట్టుకోనేసి. మీరు చెప్పండి మేడం ఎలా చేయాలో. నీకు ఇచ్చింది నాకు ఇవ్వు, నేను చెప్తా. నీ పని నువ్వు చేయాలి. ఏం చేయాలని చూడాలి. మిగతాదందరూ ఎలా చేస్తున్నారు? మీరు చేయాలి. మీరు ఛాలెంజ్ చేస్తున్నారా జడ్జెస్? చెప్పు. ఒకటి లవ్ లెటర్లు ఇవ్వటం, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి కొట్టడం, ఫినిష్. అంతకన్నా కొత్తగా ఏమన్నా ఉందా? కొత్తగా ఎలా ఉంటుంది చెప్పండి మేడం. చూడు మిగతా వాళ్ళ స్కిట్లు 2 days నుంచి నేను పడుకోకుండా చెప్పకండి. మీరు పని పాట లేకుండా సాయంత్రం ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేశారు మీరు. ఎవరు ఏమన్నారులే, ఎట్లా చేస్తే సరిపోతుంది అని చెప్పేసి కేర్లెస్నెస్ చేస్తే తెలుస్తా సార్. మేం చేసేలా అంటే మీరెందుకు? ఇలాంటి స్కిట్లు 100 చేస్తాం. మాకు ఆ కెపాసిటీ లేక కాదు. కాకపోతే మా ఎక్స్పీరియన్స్ చూసి ఒక జడ్జి పొజిషన్ ఇచ్చారు మాకు. ఏంటి సార్ ఏం చేసేది? స్కిట్. సీను అనవసరంగా ఎక్కువ మాడుతున్నావు. సీను రాంప్రసాద్ చెప్తున్నా. మాట్లాడడం కాదు, చెయ్యి నువ్వు కూడా జడ్జి రాంప్రసాద్. మీరు చేస్తావు సార్. అలా ఏం కాదు సార్. ఈ తొక్కలో స్కిట్ మీకన్నా బెటర్ గా మేము చేయగలుగుతాం. రేష్మి ఫస్ట్ మీరు అవుట్ ఆఫ్ మై సైడ్ తగబడే చేయండి చూద్దాం. లే రోజు లే. బాబు గారు ఏదో ఆవేశంలో ఛాలెంజ్ చేస్తాము, స్కిట్ చేస్తామని. మనం చేయగలమంటారా? ఏంటి రోజు గారు భయపడతారు? భయపడతారు నాలో లోపల బయటపడండి, బయట చెప్పొద్దు. రష్మి ఇలా రామ్మా. ఈవిడెందుకండి? అంటే మనకి 3 క్యారెక్టర్ కావాలి కదా, తెలుగు బాగా మాట్లాడదని చెప్పి ఇతన్ని రాదు. స్కిట్ చేస్తావు నువ్వు. స్టార్ట్ చేస్తారా? చేస్తాన్నారు కదా, చూస్తా. చూడు కామెడీ ఎలా ఉంటుందో, స్కిట్లు పంచులు ఎలా ఉంటాయో నేర్చుకో. సాంగ్ వేస్తారు, ఫస్ట్ నేను ఎంట్రీ ఇస్తాను, తర్వాత మీ ఇద్దరండి. ఓకే? అదేంటిది? ఫస్ట్ నేను కదా వచ్చేది. అది కాదు రోజా, ఫస్ట్ ఎంట్రీ నాది అవుద్ది, తర్వాత వస్తావు. నేను కదా యాంకర్, నేను రావాలి కదా ఫస్ట్. బాబు ఎమ్మెల్యే నేనండి, ఎమ్మెల్యే వస్తారు ఫస్ట్. 4 షోలు చేస్తున్నాను. రోజా నువ్వు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే, ఇండస్ట్రీకి సీనియర్ ఆర్టిస్ట్ ని, ఎంట్రీ నాది స్కిట్లు ఎప్పుడు? బాబు గారు ప్లీజ్ అండి. అలా అవ్వదు. యాంకర్ ని నేను ఫస్ట్ నేను రావాలి. ఏదో మళ్ళా కొట్టుకుంటున్నారు ఎంట్రీ ఎవరిదని. స్కిట్ అవ్వదు. చూసావా రోజా గారు? చూస్తున్నానండి. ఏం చూస్తున్నారు? అదే ఒక మెసేజ్ పెట్టాను వాట్సాప్ లో, రిప్లై చూస్తున్నాను.
రోజా గారు సారీ సారీ ముగ్గురు కలిసి ఎంట్రీ ఇద్దాం ఓకేనా సరే. మన సాంగ్ వేయండి ఎంట్రీ మధ్యలో నడుస్తున్నావు కదా మీరు మధ్యలో ఎలా వస్తారండి నాగబాబు గారు ఎప్పుడు ఫస్ట్ వచ్చేది నేను డాన్స్ చేస్తాను కదా నేను ఇప్పుడు అర్థమైందా ఈగోలు చంపుకొని స్టేజ్ మీద స్కిట్ చేయడం అంత కష్టమో ఎరా రాంప్రసాద్ సేమ్ అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా ఏంట్రా మాడుతున్నావు ఒకటి సూపర్ ఏమాడుతున్నారా డాడీ డాడీ గిడ డాడీలో పెట్టి మూసేస్తా అర్థమైందా జాడీలో పెట్టి డాడీ అంటే డాడీ దీంతో సమానం నాకు నువ్వు డాడీ అన్నాడు ఏదో ప్రేమగా డాడీ అన్నారు అడు ప్రేమగా డాడీ అన్నాకుండా ఆస్తిలో వాడతో పెద్ద డాడీ అన్నాడు చాలా డేంజర్ మామూలు సీనియర్ కొంచెం బెటర్ ఇంకా జబర్దస్త్ లో టోటల్ గా ఫస్ట్ ఎదవంటే ఆడే లేదు బంగారు కొండ అంతోకింత రాంప్రసాద్ కూడా బెస్ట్ రాంప్రసాద్ గడ చీ ఆడి ఎంత ఏదో తెలుసా మన హోటల్కి వెళ్తే ఏం పార్సల్ పట్టుకెళ్తాం ఓ బిర్యానీయో ఓ రైతో ఆనియన్స్ పట్టుకెళ్తాం ఫింగర్ బోల్ కూడా పార్సల్ పెడతాడు ఖచ్చితంగా అడిగే ఉంటాడు ఎదవా ఆ సుధీర్గాడు బఫే పిలిచి అరిటాకులు పెడతాడు అదేంటిది నింజం తెల్లాం కదా సన్నిగాడు ఆడు మన తాత చచ్చిపోతే పెండం పెట్టమన్నారట పెండం మనిషి క్వార్టర్ బాటిల్ పెట్టాడు పాప కాకి వస్తుంటే కాకిని తోసి అడే తాగేశాడు క్వార్టర్ కూడా ఓ మంచి స్కిట్ చెప్తాను ఓపెన్ చేస్తే పోలీస్ స్టేషన్ లో ఇద్దరు టెర్రరిస్టులు ఓ టెర్రరిస్ట్ తప్పించుకుంటాడు ఆడి ప్లేస్ లో ఇంకో టెర్రరిస్ట్ పెడతాం ఫ్రెండ్ పెట్టేస్తాం ఎలా ఉంది లైన్ యాస్ట్రీస్ ఉంది అదేంటి 2 వీక్స్ బ్యాక్ మేము ఇదే స్కిట్ చేసాం రోజా గారు ఓ మంచి లైన్ చెప్పండి రోజా గారు మంచి లైన్ వచ్చింది బాబు గారు మీరు హస్బెండ్ క్యారెక్టర్ వైఫ్ క్యారెక్టర్ ఇంకో అమ్మాయి మన ఇంటి పక్కన ఉంటది అనమాట మీరు ఆ అమ్మాయికి లైన్ వేస్తుంటే నాకు కోపం వస్తూ ఉంటుంది బాగుంది చంద్ర 100 స్కెడ్యూల్ నుంచి ఇదే చేస్తున్నాడు మీరు మళ్ళీ చేస్తే నోట్ అవుట్ అయ్యిద్ది ఏం చేస్తున్నావు అమ్మా స్కిట్ ఎవరితో ఏం చేద్దాము అని ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నాం ఏంటి ఈవినింగ్ సినిమాకి వెళ్దాం కలుద్దామా ఇదే స్కిట్ చేద్దాం బాగా కవర్ చేస్తారు కొత్తగా ఆలోచించండి సార్ ఏమన్నా 400 ఎపిసోడ్లు ఉత్తినారా ఆలోచనలు టీమ్ లీడర్ ఎక్కడ అవును మర్చిపోయా మీ ముగ్గురు టీమ్ లీడర్ ఎవరు నేను టీమ్ లీడర్ బాబు నీ ఎమ్మెల్యే నేను అవుతాను రోజా గారు టీమ్ లీడర్ నేను చేస్తాను నాగబాబు సార్ నేను మధ్యలో సేమ్ రా అరే మళ్ళా కొట్టుకుంటున్నా టీమ్ లీడర్ ఎవరా అని చెప్పని అసలు స్కిట్ మీద కాన్సన్ట్రేషనే లేదు టీమ్ లీడర్ మీదకి వెళ్ళిపోయింది బాబు గారు టైం అయిపోతుంది చేయండి త్వరగా చేస్తాం అరే మీకోసం అవర్స్ పోట్లు పెట్టుకుంటాం వెయిట్ చేయలేవా సారీ సార్ మీరు చెప్తే ఓకే బాబు గారు ఇప్పుడు స్కిట్ ఏంటంటే మీ ఇద్దరు ఇంటర్వ్యూకి వస్తాం మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవాలి ఇది స్కిట్ నేచురల్ ఫన్ టైమింగ్ బాగుండాలి పరుపు అందరూ చేస్తారు కానీ పర్లా చూద్దాం ఎలా చేస్తారు అటు చూసారు ఎలా చూస్తున్నారు సరే కూర్చోండి మన షోకి వచ్చారు రోజా గారు అండ్ రష్మి గారు ఇంటర్లో మీకు మంచి క్వశ్చన్ చెప్తానండి మాదాపూర్ దగ్గర హైటెక్ సిటీ ఎక్కడ ఉంది ఆప్షన్స్ ఏ మాదాపూర్ బి మాదాపూర్ సి మాదాపూర్ డి మాదాపూర్ సార్లు మాదాపూర్ అన్నాడంటే మాదాపూర్ కాదు అమీర్పేట్ సూపర్ రోజా గారు ఆప్షన్ 4 ఇస్తే రష్మి ఇది నీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నీ లైఫ్ కూడా మారిపోద్ది క్వశ్చన్ తో కృష్ణానగర్ లో వెహికల్ ఎక్కడ అమ్ముతారు ఆప్షన్ ఏ కృష్ణనగర్ బి కృష్ణనగర్ సి కృష్ణనగర్ డి కృష్ణనగర్ కృష్ణనగర్ వావ్ కరెక్ట్ మీకు తెలుసు ఈ విగ్రహం అక్కడే కొంటాక జబర్దస్త్ ఏ ఛానల్లో వస్తాది ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఈటీవీ ఆప్షన్ బి ఈటీవీ ఆప్షన్ సి ఈటీవీ ఆప్షన్ డి ఈటీవీ ఎన్నిసార్లు ఈటీవీ అన్నారంటే ఈటీవీ కాదు మా ఇంట్లో టీవీలు వస్తాయి సూపర్ ఇవ్వరా పంచులు వేయడం అంటే జెన్యున్ పంచులు ఏది మీరు కూడా మా ఆటో పంచులేగా ఫాలో అయింది కొత్తగా ఏం చేశారేంటి
ఓ పని చేద్దామా? ఆ సుధీర్ స్కిట్ లాగే స్కిట్ లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? కర్రలతో కొట్టుకుంటారు. మనం కొట్టించుకుందాం పని వద్దులేండి, మళ్ళీ మనం అంటారు. సరదా కొట్టుకుందాం, సీరియస్ గా కాదు. వద్దండి. అరే సేమ్ మనలాగే స్కిట్ లేదు కొట్టుకుంటున్నారు అనుకుంటా. కాకపోతే మనం కొట్టుకో, ఆయన కొడతాం అంటే. ఇదే ట్విస్ట్.